నాగుల చవితి. నాగుల చవితి వేదకాలం నుంచి ఉన్న అతి ప్రాచీనమైన పండుగల్లో ఒకటిగా చెప్తారు. మహాభారత యుద్ధం తరువాత అభిమన్యుని కుమారుడు పరీక్షిత్ రాజవుతాడు. పరీక్షిత్ ధర్మరాజు వలె ధర్మపాలకుడు, న్యాయవంతుడు. ఒకరోజు అరణ్యంలో వేటకు వెళ్తాడు. అడవిలో వేటాడుతూ పరీక్షిత్ చాలా దాహంతో అలసిపోయి ఒక ముని ఆశ్రమం దగ్గరికి వెళ్తాడు. ఆ మహర్షి పేరు శవీక మహర్షి. ఆయన లోతైన ధ్యానంలో భౌతిక ప్రపంచం పట్ల విరక్తుడై ధ్యానంలో ఉన్నప్పుడు పరీక్షిత్ వెళ్ళి, మహర్షి దాహంగా ఉంది, కొంత నీరివ్వండి అని పలుమార్లు అడుగుతాడు. మహర్షి ఏమాత్రం స్పందించలేదు. పరీక్షిత్ దాహంతో అలసిపోయి ఉండడం, ఇంకా నేను చక్రవర్తిని, ఈ ముని నన్ను గౌరవించలేదు అనే అహంకారంతో చుట్టూ చూసి ఒక చనిపోయిన పాము కనిపిస్తే దాన్ని తీసి ముని మెడ మీద వేస్తాడు. అప్పుడైనా ముని కదిలి తన్ని గౌరవిస్తాడు అనుకుంటాడు. ఇది తెలిసిన మహర్షి కుమారుడు శృంగి తీవ్ర కోపంతో 7 రోజుల్లో తక్షకుడు అనే నాగరాజు వచ్చి పరీక్షిత్ను కాటేస్తాడని, పరీక్షిత్ మరణిస్తాడని శపిస్తాడు. తర్వాత శవీక మహర్షి ధ్యానం నుంచి బయటికి వచ్చి జరిగిందంతా తెలుసుకుని రాజుకు ఇంతటి శాపం ఇవ్వడం తగదని తన కుమారుణ్ణి మందలిస్తాడు. పరీక్షిత్కు తన కుమారుడిచ్చిన శాపం గురించి చెప్తాడు. పశ్చాత్తాపంతో పరీక్షిత్ మునికి నమస్కరించి తన రాజ్యానికి తిరిగి వెళ్ళి కుమారుడైన జనమేజయునికి రాజ్యాన్ని అప్పగించి గంగా తీరానికి వెళ్ళి సుఖమహర్షిని ఆశ్రయిస్తాడు. సుఖమహర్షి పరీక్షిత్తుకు 7 రోజుల పాటు భాగవత పురాణాన్ని వినిపిస్తారు. పరీక్షిత్ చాలా శ్రద్ధగా విని 7వ రోజు తక్షకుని వల్ల మరణిస్తాడు. తండ్రి మరణంతో జనమేజయుడు, తక్షకుడు ఇంకా సర్పజాతి మొత్తం మీద విపరీతమైన కోపంతో మహాసర్పయాగం మొదలు పెడతాడు. మొత్తం నాగులన్నీ అగ్నిలో పతనం అవడం, సర్పజాతి నాశనం కావడం ఈ యాగ ఉద్దేశం. అప్పుడు కశ్యపుని కుమారుడైన అస్తిక మహర్షి జనమేజయునితో, ఒకరు చేసిన దానికి జాతి మొత్తాన్ని నాశనం చేయటం రాజుకు తగదని, సృష్టి విరుద్ధమని ధర్మబోధన చేస్తాడు. అస్తిక మహర్షి తన మంత్రశక్తితో సర్పయాగం జరుగుతున్న యజ్ఞస్థలానికి మంత్రశక్తిని ప్రవేశపెట్టి యజ్ఞకుండంలో ఉన్న అగ్ని శక్తిని నిలిపేస్తాడు. అలా నాగులన్నీ ఆ అగ్నిలో పడకుండా కాపాడుతాడు. అలా అస్తిక మహర్షి భూమి, జల, ఆధ్యాత్మిక శక్తులు సమతౌల్యంగా నిలిచేలా చేస్తాడు. ఈ సంఘటన తరువాత నాగుల పూజ మరింత విశేషంగా మారిందని చెప్తారు. ఇదే కాక ప్రకృతిని దైవస్వరూపంగా భావించే సాంప్రదాయంలో భాగంగా నాగులను కూడా నాగరాజుగా, నాగదేవతగా పూజిస్తారు. ఈ కథ అంతా నాగుల చవితి వ్రత కథగా కూడా ఉంటుంది. థ్యాంక్ యూ.